ఏమైపోయావే పోతానే. హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు అలైట్ మోషన్ యాప్లో చూస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీకు అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా ఉంటుంది. చూడండి, మనం ఎడిట్ చేసిన బీట్ మార్క్ ఒకసారి తీసుకొని చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఇలా బీట్ మార్క్ తీసుకుంటే మీకు ఇలా నా లోగో ఉంటుంది. నా లోగో డిలీట్ చేసి మీ లోగో కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కరెక్ట్గా 2 సెకండ్స్ కానుండి మనం ఇక్కడ ఫొటోస్ యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేశాక మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకోండి. నాకు నచ్చిన ఇమేజ్ని ఒక 2-3 ఫొటోస్ మీకు యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్యాన్ అండ్ జూమ్ సింబల్ టైప్లో ఉంది కదా, థర్డ్ ఆప్షన్. దీన్ని ఇలా మనం ఫోటో సైజ్ని తగ్గియాలన్నమాట. చూడండి, ఇలా తగ్గించేసుకోండి. ఇలా కరెక్ట్గా తగ్గించుకొని కరెక్ట్గా మీరు ఇలా తగ్గించేసేయండి. అన్ని ఫొటోస్ కూడా ఇలా తగ్గియాలి. అది ఎక్కడి వరకు అనేది కూడా నీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మనం మిగతా ఫోటో అనేది కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫోటో తీసుకోండి. నెక్స్ట్ ఫోటో తీసుకొని ఇక్కడ సేమ్ యాసిడ్గా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇక్కడ సింబల్ ఉంది కదా, థర్డ్ సింబల్, దాని మీదకి వచ్చి ఫోటోని అనేది ఇలా డిస్క్రీజ్ చేయండి. కరెక్ట్గా ఆ ఫోటో సైజ్ అనేది మనం డిస్క్రీజ్ చేయాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇలా డిస్క్రీజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ చూడండి, మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసేయండి. వచ్చేసి మిగతా ఫోటోని ఇలా కట్ చేయండి. చూడండి, ఎక్కడి వరకు అంటే మీకు కరెక్ట్గా చూడండి, ఇలా ఆ షార్ట్ ఫొటోస్ టైప్లో ఎలా యాడ్ చేయాలంటే కరెక్ట్గా చూడండి, 14 సెకండ్ 25 మిల్లీ సెకండ్ల వరకు కూడా ఇలా ఫొటోస్ అనేది కూడా డిస్క్రీజ్ అనేది మనం చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ 2 ఫొటోస్ మీకు ఎలా యాడ్ చేశానో చూశారు కదా, ఇలా డిస్క్రీజ్ చేసేయండి. ఓకే, ఇలా ఇక్కడ మీకు కరెక్ట్గా 14 సెకండ్స్ 25 మిల్లీ సెకండ్ల వరకు డబల్ బీట్ మార్క్ అనేది మీకు ఇచ్చాను. చూడండి, కరెక్ట్గా ఇక్కడ వరకు కూడా అన్ని ఫొటోస్ కూడా ఇలా స్మాల్ ఫోటో లెక్క చేసుకోండి. ఓకే, చూడండి, నేనైతే ఇలా ఇక్కడ వరకు చేశాక మీకు మళ్ళీ వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ వరకు మీకు ఇలా డబల్ బీట్ మార్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చేశాను. చూడండి, కరెక్ట్గా మీకు చూడండి, ఇక్కడ నుండి మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ నుండి మనం కరెక్ట్గా 14 సెకండ్ 25 మిల్లీ సెకండ్లు కానీ మనం ఫొటోస్ అన్నీ ఫుల్ స్క్రీన్లో యాడ్ చేయాలన్నమాట. అది కూడా యాడ్ చేయాలంటే మీకు తెలిసే ఉంటుంది. చూడండి, ఇలా ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ప్యాన్ అండ్ జూమ్ సింబల్ ఉంది కదా, దీన్ని ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఓన్లీ డబల్ బీట్ మార్క్ వరకు ఉన్నది షార్ట్ ఫొటోస్ చేసేయండి. మిగతా అక్కడ నుండి ఎండ్ వరకు కూడా ఇలా ఫుల్ స్క్రీన్ అనేది మీరు చేసుకోండి. వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి నేను మీకు ఈ షార్ట్ కట్లో చెప్పాను. చూశారు కదా, ఇలా ఎండ్ వరకు కూడా షార్ట్ కాకుండా ఫుల్ స్క్రీన్లో ఇలా చేసేసుకోండి. ఎక్కడైతే 14 సెకండ్ 25 మిల్లీ సెకండ్ల వరకు ఓన్లీ డబల్ బీట్ మార్క్ ఎక్కడ ఉందో ఇలా షార్ట్ ఫోటోస్ టైప్లో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు మనం యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక మనం ఇప్పుడు సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 3 ఇమేజెస్ ఇచ్చాను. ఈ 3 ఇమేజెస్లో కూడా డిఫరెంట్ స్టైల్గా మన ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాను అనమాట. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం చూడండి, మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంది కదా, ఆ బీట్ మార్క్లోకి వచ్చేయండి. బీట్ మార్క్లోకి వచ్చాక చూడండి, ఎక్కడైతే మనకు ఫోటో స్టార్ట్ అయ్యాయో అక్కడ నుండి మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. చూడండి, ఇది మీకు ఎక్కడి వరకు అంటే కరెక్ట్గా 14 సెకండ్ 25 మిల్లీ సెకండ్ల వరకు డబల్ బీట్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ వరకు అనేది ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎఫెక్ట్ అనేది డబల్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు మాత్రం ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉందో అక్కడ వరకు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేయాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే షార్ట్ ఫొటోస్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకు కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట.
అప్లై చేయాలంటే ఏం చేస్తారు, సింపుల్గా ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. ఓకే, చూడండి నేను ఎలా చేస్తున్నాను, సేమ్ యాజ్ టీజ్గా మీరు కూడా అలా చేసేయండి. ఇలా డబల్ బీట్ మార్క్ ఉన్నంత వరకు కరెక్ట్గా చేసేయండి, ఎందుకంటే బీట్కి తగ్గట్టుగా ఉంటుంది. ఇది మాత్రం మీరు ఎక్కడ గింత కూడా కన్ఫ్యూజ్ కాకండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా డబల్ బీట్ మార్క్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు చేసి చూపిస్తున్నాను. వీడియో లెంత్ అయినా కానీ మీకు క్లియర్గా అర్థం కావాలని ఇలా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్. ఓకే, చూడండి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్. సింపుల్గా ఇక చూడండి ఇక్కడ వరకు మనం కరెక్ట్గా ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్ చేసేయడం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డబల్ బీట్ మరి ఎక్కడ వరకు ఉందో ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేసాం అనమాట. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ మీ అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసేయండి. వచ్చేసాక చూడండి ఇప్పుడు ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉందో అక్కడ వరకు వచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు డబల్ బీట్ మార్క్ ఉంది కదా, చూడండి ఇక్కడ నుండి మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్. ఓకే, చూడండి నేను ఎక్కడైతే టైమింగ్ చెప్తాను అది కూడా సేమ్ యాజ్ టీజ్గా కరెక్ట్గా చూడండి. మళ్ళీ ఇక్కడ వరకు ఈ ఫోటోకి కూడా మీరు ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు 2 చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ 2 చిన్న ఫొటోస్ వదిలేసేయండి. ఓకే, మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్. ఇలా ఎండ్ వరకు కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. సేమ్ యాజ్ టీజ్గా ఎండ్ వరకు ఎక్కడ వరకు అయితే ఈ ఫొటోస్ ఉన్నాయో అక్కడ వరకు అప్లై చేయండి. చూడండి ఇది కూడా చిన్న ఫోటో అనుకోమాకండి, ఇది కూడా ఈ ఫోటోకి ఇచ్చేయండి. మరీ స్మాల్ ఉన్న ఫోటోలకు మాత్రమే ఇంకో ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం ఇప్పుడు ఎక్కడైతే ఫొటోస్ ఉన్నాయో వాటికి మాత్రమే అప్లై చేయాలి. చూసారు కదా, షార్ట్ వీడియోస్కి ఏమో ఫస్ట్ ఎఫెక్ట్, సెకండ్ ఎఫెక్ట్కి ఏమో చూడండి మిడిల్ సైజ్ ఫొటోస్ అన్నమాట ఇవి. ఈ ఫొటోస్కి అప్లై చేయండి. ఇంకా షార్ట్స్ ఫొటోస్ ఉన్నాయి కదా వాటికి మాత్రం థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి మరీ స్మాల్ ఫొటోస్ ఉన్నాయి కదా వాటికి మాత్రం థర్డ్ ఎఫెక్ట్ అని వేయాలి. ఇలా ఎండ్ వరకు కూడా చిన్న ఫోటోలను వదిలేసి మిగతా ఫొటోస్కి సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. సింపుల్గా చూసేయండి. ఇక్కడ చూడండి ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్. ఇలా ఎండ్ వరకు కూడా సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండ్ వరకు కూడా సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి పూర్తిగా మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. 3వ ఎఫెక్ట్ అనమాట. దాని మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, కాపీ చేసేయడం. కాపీ చేశాక మనం పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంది కదా దాంట్లోకి వచ్చేద్దాం. వచ్చేసి ఇప్పుడు మనం ఎక్కడైతే స్మాల్ ఫొటోస్ ఉన్నాయో వాటికి మాత్రం మనం థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి ఇక్కడ స్మాల్ ఫొటోస్ 2 ఉన్నాయి, ఈ 2 ఫొటోస్కి మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. చూడండి మళ్ళీ ఎక్కడైతే రెండు చిన్న ఫొటోస్ వదిలేసాం కదా ఆ ఫోటోలకు మాత్రమే థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్. చూడండి ఎక్కడైతే రెండు చిన్న ఫొటోస్ ఉంటాయి వాటికి మాత్రమే మనం ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా మీకు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఎలా ఇవ్వాలి అంటే ఎక్కడైతే షార్ట్ ఫొటోస్ మనం యాడ్ చేసాం కదా వాటికి మాత్రం ఫస్ట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసి మిడిల్ సైజ్ ఫొటోస్కి మనం అప్లై చేయాలి. థర్డ్ ఎఫెక్ట్ అయితే ఇంకా స్మాల్ ఫొటోస్ ఉన్నాయి కదా దానికి అప్లై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండ్ వరకు కూడా అన్ని ఎఫెక్ట్లు మనం అప్లై చేసాము. సింపుల్గా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉందిగా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీ తోటరాము.